నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైమ్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. తెలంగాణలో సంస్థాగత ఎన్నికల నగారా మోగింది. అక్టోబర్ 9న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తరువాత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల ప్రొసీజర్స్ను ప్రభుత్వం పూర్తి చేసుకుంది. పంచాయతీలకు 3 దశల్లో కలిపి 5 ఫేజుల్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది ఎలక్షన్ కమిషన్. ప్రతి ఫేజ్ 2 వారాల నుండి 15 రోజుల్లో పూర్తవుతుందని, ఇక షెడ్యూల్ విడుదల చేయడంతో తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఈసీ తెలిపింది. అయితే ఈ సంస్థాగత ఎన్నికల్లో ప్రధాన పార్టీల్లో ఏ పార్టీ పైచేయి సాధించే అవకాశం ఉంది? ప్రధానంగా అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య పోటీ నెలకొని ఉంది. అయితే బీసీలకు పెద్దపీట వేసిన కాంగ్రెస్కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండనున్నాయా, లేదా బీఆర్ఎస్, బీజేపీ తమ మార్కు రాజకీయంతో సంస్థాగతంగా తమ సత్తాను చాటనున్నాయా? ఏ అంశాలను ప్రజలు పరిగణలోకి తీసుకుని ఈసారి ఈ సంస్థాగత ఎన్నికల్లో ఓటు వేయనున్నారు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం బండారు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది. నమస్తే సార్ రామ్మోహన్ గారు. నమస్కారం లక్ష్మణ్ గారు. ఎలాగైతే సంస్థాగత ఎన్నికలకు కొంత ఆలస్యమైనప్పటికీ కూడా నగారా అయితే మోగింది. ఇక 2 ఫేజుల్లో ఈ ఎన్నికల ప్రక్రియను తీసుకెళ్తామని చెప్తున్నారు. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ చేస్తామని చెప్తున్నారు. ఇలా చేయడం గల ప్రధాన కారణం ఏంటంటారండి ఈసారి? లక్ష్మణ్ గారు, మీకు అట్లాగే పెద్ద పాపిరెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రతినిధి శివకుమార్ గారికి, మనకు రామ్మోహన్ గారికి నమస్కారం. స్పష్టంగా చెప్తున్నాను, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాటకం ఆడుతుంది, జగన్ నాటకం ఆడుతుంది. అంటే బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి వాళ్ళు బెదిరిస్తే ఎదురు వీళ్ళు ఇటుపక్క బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ 3 ముక్కలాటలో బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి ఒకరిని పేర్చుకుంటున్నారు. జరగవు. ఇవాళ ఏదైతే షెడ్యూల్ ప్రకటించారో 8వ తారీఖు తర్వాత హైకోర్టు దీని మీద స్టే ఇస్తుంది, చివాట్లు పెడుతుంది. ఎన్నికల కమిషన్ కూడా తనకు మించిన అధికారాలతో ముందుకు పోయే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మగా మారిపోయింది అంటున్నాడు. బీసీ రిజర్వేషన్ వ్యతిరేకం కాదు. నేను మొదటి చెప్తున్నా, సెప్టెంబర్ 30 లోపు జరగవు ఎన్నికలు లేదా నేను జోస్యం చెప్పలే లక్ష్మణ్ గారు, వాస్తవం చెప్పాను. ఇవన్నీ కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే అలవి గాని హామీలు ఇచ్చారు. 42% మిగతా వాటి పోలేదు. 6 గ్యారంటీలు అవి అమలు కావడం, దాని గురించి వదిలేదు. ఇది ఒక్కటే చెప్తాను. బీసీ కులగణన మన డిక్లరేషన్ ఏదైతే కమారెడ్డిలో ఆనాడే చెప్పారు, ఇది అలవి గాని హామీ, రాజ్యాంగం ప్రకారం చెల్లదు. సుప్రీంకోర్టు సీలింగ్ ఉన్నంత సేపు, క్యాప్ ఉన్నంత సేపు ఇది చెల్లకుండా పోతుంది. ఒకటే ఒక మార్గం, పార్లమెంట్ చట్టం చేయాలి. గతంలో జయలలిత పోయి కూర్చుంటే పివి నరసింహారావు గారు ఎట్లా చట్టం చేసిండ్రో దాని చట్టాన్ని 9వ షెడ్యూల్ చేర్చాలి. అప్పుడు సాధ్యమవుతుంది. అప్పుడు కూడా ఇంకొక అవరోధం చెప్తున్నాను. 2092 చేస్తే సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే, ప్రతి దాన్ని మీరు ఇష్టం ఉన్నట్టు 9వ షెడ్యూల్ చేసుకుంటే లాభం లేదు. 9వ షెడ్యూల్ కూడా రాజ్యాంగ ప్రకారం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే మేము సమీక్షిస్తాం అని మెడ మీద కత్తి పెట్టింది ఆనాడే. పాతవి సమీక్షించాం, కొత్తగా మాత్రం ఇష్టం ఉన్నట్టు మీరు చేర్చుడు ఈ చట్టాలు చేసి మీరు 9వ షెడ్యూల్లో చేస్తే రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ మేము కూడా జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లా అన్నింటినీ మార్కండేయ గారు, శివలింగాన్ని గావించుకున్నట్టు మీరు ఈ 9వ షెడ్యూల్ ఒకటి ఏర్పాటు చేసుకొని చేస్తే బాగుండదని సుప్రీంకోర్టు ఇదివరకు హెచ్చరించింది. నేను సిరిసిల్ల చెప్తాను, ఎందుకు జరగమంటున్నానంటే నిన్న చెప్తాను. రీసెంట్ పరిణామం మొదలు చెప్పుకున్నాను. ఏమైంది, హైకోర్టు ఏమంటే మీరు ఈ సీలింగ్ ఉండగా, సుప్రీంకోర్టు క్యాప్ ఉండగా, అట్లానే మీరు 2 బిల్లులు అక్కడ పెండింగ్ ఉన్నాయి, మరో 2 బిల్లులు ఏమో రాష్ట్రపతి మన గవర్నర్ గారి పెండింగ్ ఉన్నాయి, చట్టాన్ని సవరించడం. జీవోతో ఎట్లా మీరు ముందుకు వస్తున్నారు, సుప్రీంకోర్టు ఇచ్చిన క్యాప్ కు విరుద్ధంగా ఉంది అని మండలిస్తూ, మీరు కనుక షెడ్యూల్ గా ప్రకటించినా కూడా దీని పరిధిలో ఉంటది, షెడ్యూల్ ప్రకటించడంలో ఉండండి, 2 రోజులు ఆగింది కదా ఇంకో 10 రోజులు ఆగండి అని అంటే కూడా వినకుండా మొన్న హామీ ఇస్తారా ఎక్స్పెక్ట్ అడిగితే సోమవారం చెప్తామని చెప్పి హైకోర్టుకి ఇచ్చిన హామీని సోమవారం చెప్తామంటే ఏమన్నట్టు ఎన్నికలకు ముందు పోమని చెప్పాలంట. ప్రభుత్వం అవసరం చెప్తుంటా అన్నారు. అదంతా విడిచిపెట్టి అంటే ఏం చేస్తూ చూసుకుంటా అని హైకోర్టుకి సవాల్ విసిరింది. ఇవాళ నేను ఎల్లుండి జరగబోయేది 8వ తారీఖు దాకా డేట్ ఇచ్చింది కనుక ఇవాళ వాళ్ళు సమాధానం చెప్తా అన్నారు. ఏది
మీరు ఎన్నికలకు ముందుకు పోకండి, నష్టమే ఉంది, 10 రోజులు వాయిదా వేయండి. ఇప్పటిదాకా సెప్టెంబర్ 30 వాయిదాను చూపెడుతూ ముందుకు వచ్చిన ప్రభుత్వం 30 వాయిదాను దాటి కూడా డివిజన్ మెచ్చేవన్నది. మీరు అవసరమైతే వాయిదా వేయండి, ఎందుకు తొందరపడతారు అన్నది కదా. ఎందుకు తొందరపడతారు అంటే కూడా మళ్ళీ ఇదే పని చేస్తున్నారు చూసినా. ఒక సీనియర్ అడ్వకేట్, ఈ గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ఆరోపణ చేస్తూ ఉంటుంది, భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ ఎలక్షన్ కమిషన్ అనేది బీజేపీ కనుసన్నల్లో కీలుబొమ్మగా మారిపోయింది, ఓటు చోరీ అని అదని ఇదని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇప్పుడేమో మీరు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ ఈ లోకల్ ఈసీ ఏదైతే ఉందో రాష్ట్రం ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ అయిపోయిందని మీరు అంటున్నారు. అంటే ప్రతి రాష్ట్రంలోనూ ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వాల కనుసన్నల్లోనే పనిచేస్తుందంటారా భారతదేశ వ్యాప్తంగా? గారు మీరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ 2 ఉంటాయి. ఒకటి నేషనల్ ఎలక్షన్ కమిషన్, నేషనల్ కమిషన్ మన ఇండియా ఉంటుందా, అదొకటి. అది పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే చేస్తుంది. అది మొదటి నుంచి ఉన్నది, 1950 నుంచి ఏర్పడ్డది. అది 25 జనవరిలో స్వాతంత్రం వచ్చినాక గణతంత్ర రాజ్యం కంటే ముందు రోజు ఎలక్షన్ కమిషన్ డే ఒకటి ఉంటుంది, మనం తెలుసుకోవాలి. అట్లాగే వాళ్ళ తరఫున ఇక్కడ సిఇఓ ఉంటారు, అధికారులు. వీళ్ళు ఆపరేటర్ గారు బాగా తెలుసు. అంటే అక్కడ నేషనల్ ఎలక్షన్ కమిషన్ కు సిఇఓ అధికారి మాత్రమే, కమిషన్ కాదది. కానీ 73, 74 రాజ్యాంగ సవరణలో ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు పెట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమిస్తున్నారు. ఇది స్వతంత్రమైన కమిషన్. కేంద్రంలో ఆ కమిషన్ ఎట్లో, రాష్ట్రంలో ఈ కమిషన్ ఉంటది. కానీ ఈ కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తలేదు. దానికి కారణం కూడా చెప్తాను. దీనికి ఒక అడ్డంకులు ఉన్నాయి. 73, 74 రాజ్యాంగ సవరణలో ప్రతి 5 ఏళ్ల కోసం ఎన్నికలు జరపాలి. అదే మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలి, గ్రామ గ్రామ సభను ప్రకటించాలి అనుకుంటూనే దానికి ఒక నిబంధన, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేయాలి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేయాలి. ఎలక్షన్ జరగాలంటే ఎట్లా జరుగుతాయి? కనుక అప్పటిదాకా 73 రాజ్యాంగ సవరణ కన్నా ముందు ఎన్నికలు జరపాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం జరిపేది, లేకుంటే లేదు అంటున్నాను. 64 చట్టం ప్రకారం 71 జరిగితే మళ్ళీ 81 దాకా ఎన్నికలు జరగలేదు. పంచాయతీ రాజ్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 81 జరిగితే 88 దాకా జరగలేదు, 85 దాకా 2006 దాకా 96 దాకా జరగలేదు, తర్వాత 2006 దాకా జరగలేదు, 2001, 2006, 2013 లాస్ట్ జరిగింది. తర్వాత తెలంగాణ వచ్చినాక 2019లో ఎన్నికలు జరిగింది. ఇవన్నీ కూడా రాజ్యాంగ సవరణ కన్నా ముందేమో రాష్ట్ర ప్రభుత్వం చేతిలో అధికారాలు ఉండే మొత్తం అంతా. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ ఎస్సీసీ అంటారు, అది నేషనల్ ఎలక్షన్ కమిషన్, అది ఎస్సీసీ. నేషనల్ ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా మీరు అన్నదాన్ని చెప్తున్నారు. ఏంటంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, బీహార్ లో నవంబర్ 22 ఎన్నికలు జరపాలి. కానీ ఇప్పటికి కూడా మోడీ గారు 75 లక్షల మంది వాళ్లకు కాయిదాలు ప్రకటిస్తే ఓటు కొట్టుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ అనేది కరెక్ట్. అక్కడ ఏది నేషనల్ ఎలక్షన్ కమిషన్ బీహార్ లో ఎన్నికలు జరపడానికి ఇంకొక నెల వ్యవధిలో టైం ఉండగా కూడా వాళ్ళకి అవకాశం ఇస్తే మన కేంద్ర బీజేపీ పార్టీకి అధికారం ఇచ్చుకుంటూ, అవకాశం ఇచ్చుకుంటూ వాళ్ళు ఇష్టమైన కాయిదాలు ప్రకటించడానికి అవకాశం ఇస్తుంది. అది ఇక్కడ చెప్తారు. ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎందుకు తప్పు చేసింది చెప్తాను. మొన్న హైకోర్టు ముందట కేసు పట్టింది, అయ్యా ఎలక్షన్ జరపలేదు, జరిపించండి అని కేసులు పడ్డాయి. వాళ్ళు ఏమన్నారు, మీకు ఎలక్షన్ జరపడానికి ఏమి అభ్యంతరము అంటే బీసీ రిజర్వేషన్ చెల్లెడి కాలేదు సార్, మేము అసెంబ్లీ చట్టం చేసినాం, కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అసలు అసలు వాడు ఎంత టైం కావాలని అని అంటుంది. నెల రోజులు కావాలన్నారు. ఒకటే మేము వాళ్ళని అడిగింది. ఎలక్షన్ కమిషన్ అడిగారు, మళ్ళీ వాళ్ళకి నెల అంటున్నారు, మీకెంత టైం కావాలన్నారు. వీళ్ళు ఏమన్నారు, 2 నెలలు అన్నారు. ఆ నెల ఈ 2 నెలలు కలిపి 3 నెలలు టైం ఇచ్చింది ఏది హైకోర్టు సింగిల్ బెంచ్. అప్పుడు ఏమైందంటే మొదటి నెలలో అంటే జూన్ 25 నాటి తీర్పు వస్తే జూలై 25 నాటికి వీళ్ళు ఏం చేయాల్సి ఉండే అంటే, చట్టం ఉండే దుర్మార్గం ఏంటంటే అక్కడేమో డీలిమిటేషన్ సమస్య లేదు. ఉదాహరణకు మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది, ఎందుకు వస్తుంది అని చనిపోయింది. అంతకుముందు కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చింది. దానికి కారణం ఏంటంటే డీలిమిటేషన్ లేదు, అక్కడ కొత్తగా రిజర్వేషన్ ప్రకటించేది లేదు, పాత రిజర్వేషన్ కొనసాగుతుంది. కానీ ఆటోమేటిక్ గా ప్రతి 6 నెలల ముందే ఎన్నిక ఆగిపోయింది, దానికి చచ్చిపోతున్నా లేకుంటే ఖాళీ అయితే ఉప ఎన్నిక 6 నెలల లోపల వస్తున్నాయి కదా. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు కూడా 6 నెలల ముందు ఎలక్షన్ కమిషన్ చేతిలో తీసుకోవచ్చు. బీహార్ లో 6 నెలలు అయిపోయింది, ఎప్పుడో తీసుకోవాల్సింది, ఇంకో 40 రోజుల ముందు తీసుకోవడం లేదు. ఇక్కడ కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఏముందంటే ఇక్కడ చిన్న అధికారం 73వ రాజ్యాంగం దుర్మార్గం ఏంటంటే ఒక చిన్న అధికారం రాష్ట్రానికి అప్పచెప్పారు. ఏమనంటే డిలిమిటేషన్ చేసే అధికారం, రిజర్వేషన్ చేసే అధికారం, ఈ 2 వీళ్ళకి అప్పచెప్పారు. ఈ 2 అయిపోయినాక అప్పుడు ఎలక్షన్ కమిషన్ ముందరకు పోతుంది. అందుకని ఈ 2 పనులు చేయడానికి నెల టైం ఏమో స్టేట్ గవర్నమెంట్ అడిగింది, 2 నెలల టైం ఈ ఎలక్షన్ కమిషన్ అడిగింది. నెల కాకనే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి ఎలక్షన్ కమిషన్. వాళ్ళు తాబేదాలు నిర్వహిస్తున్నారంటే ఏం రాయాలంటే, అయ్యా మీరు కోర్టు ముందర ఉన్నది కదా, 3 నెలల టైం ఇచ్చారు, మాకు 2 నెలలు మీకు 1 నెల ఇచ్చారు కదా, మీ నెల టైం సంగతి అయిపోతుంది, మరి సంగతి ఏంటి అని మీరు రాయాలి. రాయలే.
వినొస్తుందా లక్ష్మణ్ గారు? రాయకపోగా అంటారు మీరు నిన్న రామోహన్ కాక గారు. మొన్న రిజర్వేషన్ ఖరారు చేస్తారు. నిన్న జరగవు కాక మొన్న అంటారు మీరు. రిజర్వేషన్ ఖరారు లిస్ట్ పంపుతారు. ఇవాళ ఎలక్షన్ ఎట్లా అంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని చెయ్యకుండా మేము తాగితే నోరు మూసుకొని ఊరుకొని ఇవాళ ఎలక్షన్ పోతుంది. దీన్ని నేను రెండు ధర్మ సూక్ష్మాలు చెప్తా. ఇంకోటి నిన్న కాక మొన్న సాయంత్రం 5 గంటలకు ఏమన్నదంటే, మీరు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి రాష్ట్రపతి దగ్గర, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి, అది లేకుండా సుప్రీంకోర్టు కాకుండా మీరు ఎట్లా అమలు చేద్దామనుకున్నారు? ఇది విరుద్ధం కదా రాజ్యాంగానికి. మీరు ఎన్నికలు వాయిదా వేసుకోండి అంటే, గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కూడా వరకు పక్కకు పెట్టమంటుంది. వాయిదా వేసుకోండి అంటే వాయిదా వేస్తామా లేదా అని తెలుసుకోవడానికి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి చెప్తాను. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు అడిగి చెప్పాలి కదా. అడగక ముందే అది కూడా అన్నది, మీరు కనుక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినా రేపు వచ్చే 8వ తారీఖు నాడు మేము తీర్పు చెప్పబోతున్నా, అప్పటిదాకా ఇది మీరు చేసినా కూడా పనికి రాకపోమన్నది. గతంలో ఈ జిమ్మిక్కులు ఇదే కాంగ్రెస్ పార్టీ చేసింది. గతంలో మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2013లో 2013 ఎన్నిక మన రాష్ట్ర విభజన కన్నా ముందు ఎన్నికలు జరిగినాయి కదా. అప్పుడు ఏమన్నదంటే, సార్ షెడ్యూల్ విడుదలైంది, ఈ ఒక్కసారికి బీసీల రిజర్వేషన్ పెంచుకున్నాం, దీన్ని ఆమోదించండి, ఇప్పుడు మాత్రం వినామని చెప్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ ఒక్కసారికి అనుమతిస్తున్నాం అన్నది. చాలా మంది వీళ్ళు ఏం చేస్తున్నారు, కేసీఆర్ గారు తప్పు చేసిండు, కేసీఆర్ గారు తప్పు చేసిండు రిజర్వేషన్. అది కాదు, సుప్రీంకోర్టు క్యాబ్ను అనుసరించి 28% రిజర్వేషన్, 27.5% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సి ఉన్నది. అవి మిగతా 23 మిగిలింది. ఆ 23 ఇచ్చింది. మున్సిపాలిటీలో అయితే 17 ఇంకా గట్టిగా మాట్లాడితే. కనుక ఇప్పుడు రాజ్యాంగం సవరించకుండా, చట్టం చేయకుండా, రాష్ట్రపతి ఆమోదించకుండా, దాన్ని 9వ షెడ్యూల్ చేర్చకుండా ఎట్లా ఆడతారు నాటకం అని నేను అంటున్నాను. అందుకని ఈ జగన్ నాటకంలో ఈ ఆట పెడుతుందో రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక తప్పు మీద తప్పు చేస్తుంది. అయితే ఏంటంటే దీనికి మాత్రం ఈ 3 పార్టీలు కూడా ఇది సాధ్యం కాదని తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ అట్లాగే మన బీఆర్ఎస్ కూడా మాట్లాడతలేవు. ఎన్నిక జరుగుతాయన్నట్టు చేస్తున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నాను, నేను ఒక న్యాయవాదిగా ఈ ఎన్నికలు జరగవు, వీళ్ళు ఏం చేస్తారు 8వ తారీఖు చర్చకు వస్తుంది, మేము వద్దనంగా షెడ్యూల్ ఎట్లా ఇష్యూ చేశారు, మీరు ఎట్లా ఆడతారు, మీరు అదేమన్నా చట్టం చేసుకోండి రండి, లేకపోతే 23% రిజర్వేషన్ తో కొండి ముందుకు పోతే అభ్యంతరం లేదన్న. ఇప్పుడు అదో సమస్య అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ప్రకటించిన ఏమో 42% రిజర్వేషన్ బీసీలకు ఆల్రెడీ లాటరీ తీసిండ్రు, ప్రకటించేసింది కూడా. దీన్ని వెనుకబడడానికి వీల్లేదు. ముందుకు పోతే నుయ్యి, వెనకపోతే గొయ్యి అన్నట్టు ఆ పరిస్థితి ఉన్నది. ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే, వీళ్ళు రిజర్వేషన్లు ప్రకటించకపోయినా ఏం కాకపోతుండే, షెడ్యూల్ ప్రకటించకపోయినా ఏం కాకపోతుండే, ఎన్నికల కమిషన్ ఊరి చెప్పుకున్న ఎన్నికల కమిషన్ కూడా ఇవాళ అభిశంసిస్తుంది కోర్టు అంటున్నాను. మీరు షెడ్యూల్ ప్రకటిస్తారా అంటుంది. 9 నుంచి ఇవన్నీ ఉట్టి కొట్టినట్లు ఇవన్నీ పార్టీలు నాటకం ఆడుతున్నాయి. వాళ్ళందరికీ తెలుసు